ఎందుకు భయం దేనికి? నేనేమైనా తప్పు చేసినానా, దొంగతనం చేసినానా, ఏమైనా చేసినానా? బిగ్ బాస్ ఫోర్ అఖిల్ సార్థక్. బిగ్ బాస్ చూసే ఆడియన్స్ కు అఖిల్ అంటే తెలియనివారంటూ ఎవరూ ఉండరు. వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గా ప్రముఖ టీవీ ఛానల్లో నీతోనే డాన్స్ షో అనే ఒక డాన్స్ షో మంచి రేటింగ్ తో కొనసాగుతూ ఉంది. నీతోనే డాన్స్ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్నారు సదా. సదా గారి జడ్జిమెంట్ పై వ్యతిరేకంగా మాట్లాడుతూ ఆర్యానా అఖిల్ సార్థక్. ఆర్యానా జడ్జిమెంట్ పై అఖిల్ సార్థక్ రియాక్ట్ అవుతూ ఆర్యానా జడ్జిమెంట్ లో ఎలాంటి తప్పు లేదు, అసలైన జడ్జే చాలా తప్పులు చేస్తుంది అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. ఒక్కసారిగా పలు పోస్టులతో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాడు. అఖిల్ సార్థక్ ఒక్కసారిగా సదా గారిపై మండిపడడంతో ఒక్కసారిగా ఆడియన్స్ అందరూ కూడా షాక్ అయ్యారు. అక్కడితోనే ఆగిపోకుండా విపరీతంగా స్టోరీలు పెడుతూ అభిమానులు అడిగిన ప్రశ్నలపై కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యాడు అఖిల్ సార్థక్. అసలు భయపడవలసిన పనేముంది, జడ్జిమెంటే తప్పిస్తున్నారు, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేను ఉంటాను అంటూ, అయినా ఒకరికి మనం భయపడేది ఏంటి అంటూ, ఇటువంటి అన్యాయాలు మోసాలు అస్సలు నేను సహించను అంటూ అఖిల్ సార్థక్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. సదా జడ్జిమెంట్ పై అఖిల్ రియాక్షన్ పై ఘాటుగా రియాక్ట్ అయ్యారు సదా గారు. అయితే అప్పట్లో ఢీ షోలో కూడా జడ్జిమెంట్ గా వ్యవహరించారు సదా గారు. ఇప్పుడు ప్రముఖ టీవీ ఛానల్లో వస్తున్న నీతోనే డాన్స్ షో, ఇందులో కూడా జడ్జి గా బ్రహ్మాండంగా రాణిస్తూ ఉన్నారు. ఇక టీవీ షోలంటే అందరికీ తెలిసిందే, టీఆర్పీల కోసం అప్పుడప్పుడు స్టంట్లు వేస్తూ ఉంటారు. జడ్జెస్ అనేది ఓన్లీ షో అప్ తప్ప పర్ఫెక్ట్ గా జడ్జ్ చేసే రైట్స్ ఎవరికీ ఉండవు. షోని డైరెక్ట్ చేసే డైరెక్టర్ గారు ఏం చెప్తే అది చెప్పవలసిందే. టీవీ షోల గురించి తెలిసిన అఖిల్ సార్థక్ కూడా సదా గారిని అలా అవమానించడంపై సదా సైతం ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఎవరి స్థాయి ఏంటో తేల్చుకుందామనే రేంజ్ కూడా వెళ్ళిపోయారు.